దేశవ్యాప్తంగా మళ్ళీ ఈవీఎంలకు సంబంధించిన అంశం మీద చర్చ జరుగుతుంది. ఈవీఎంలకు సంబంధించి ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఈవీఎంల మీద ఓడిపోయినటువంటి పార్టీలు అనుమానం వ్యక్తం చేస్తూ ఉంటాయి. సహజంగానే ఇది జరిగేటువంటి ప్రక్రియ. అయితే గత 10 ఏళ్లుగా ఈవీఎంలకు సంబంధించినటువంటి అంశము దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతూ ఉంది. ప్రధానంగా ఓడిపోయినటువంటి పార్టీలు, అంటే అది ఓడిపోవడం అంటే కూడా ఘోర పరాభవం అని అనుకోవచ్చు. ఎందుకంటే ఎన్నికల్లో సామాన్యంగా అధికారంలో ఉన్న పార్టీ మీద వ్యతిరేకత ఉంటుంది, ఓడిపోయే పరిస్థితులు ఉంటాయి, గెలిచే పరిస్థితులు ఉంటాయి. దాంతోపాటు సీట్లు తగ్గే వ్యవహారం కూడా ఉంటుంది. కానీ ఎక్కడా కూడా ఇటు మహారాష్ట్ర ఎన్నికలు చూసినా, ఏపీ ఎన్నికలు చూసినా, హర్యానా ఎన్నికలు చూసినా, చూసినా కూడా ప్రతిపక్ష పార్టీలు, అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాకుండా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి అంత మెజారిటీ ఎలా వస్తుంది, అంత మెజారిటీగా సీట్లు ఎలా వస్తాయి అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. దీని మీద ఇప్పటికే చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఇటీవల మహారాష్ట్రకి సంబంధించి జరిగినటువంటి ఎన్నికల్లో అక్కడ ఇండియా కూటమి ఘోరంగా ఓడిపోయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాని పరిస్థితి వాళ్ళకు ఉంది. అయితే అక్కడ సామాన్యంగా, అంటే నిన్న వాళ్ళు రైజ్ చేసినటువంటి ఒక పాయింట్ అంటే, ఒక 2 గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు కూడా పడలేదు. ఆ 2 గ్రామాలకు సంబంధించి, అవన్నీ మేజర్ పంచాయతీలుగా ఉన్నటువంటి గ్రామాలు. ఆ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఓటు కూడా పడకపోవడం ఏంటి? మరొక విషయం ఏంటంటే, అదే గ్రామాలకు సంబంధించి గతంలో పంచాయతీకి పనిచేసినటువంటి కాంగ్రెస్ అభ్యర్థులు వాళ్ళు. సో ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ వ్యక్తపరుస్తుంది ఏంటి? సరే, వ్యతిరేకత ఉండొచ్చు, ఓడిపోయి ఉండొచ్చు, అక్కడ సమస్యల మీద మేము పట్టించుకుపోయి ఉండొచ్చు, కానీ ఒక్క ఓటు కూడా పడకుండా ఎలా ఉంటుంది? దాన్ని ఈవీఎంలు ఎలా చూపిస్తాయని చెప్పేసి ఒక ప్రశ్న అయితే తలెత్తొస్తుంది. గతంలో కూడా మనం చూసాము, ఏపీకి సంబంధించి హిందూపురం లాంటి నియోజకవర్గంలో అక్కడ ఆ హిందూపురం మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి వైసీపీ అభ్యర్థికి సంబంధించినటువంటి వార్డులో వైసీపీ పార్టీకి ఒక్క ఓటు కూడా పడలేదు. దాంట్లో వైసీపీ వాళ్ళు చాలా అనుమానాలు వ్యక్తం చేశారు. ఈవీఎంలకు సంబంధించిన అంశం మీద చాలా అనుమానాలు వ్యక్తం చేస్తూ వచ్చారు. ఈవీఎంల మీద ఖచ్చితంగా గోల్మాల్ జరిగింది, దానికి సంబంధించి రీకౌంటింగ్ చేయాలని చెప్పేసి వైసీపీ ఇప్పటికే ఎన్నికల కమిషన్ని ఆశ్రయించింది. ఎన్నికల కమిషన్ రీకౌంటింగ్ కాదు, మేము రీవెరిఫికేషన్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం, ఇలా ఎన్నికల కమిషన్కి వైసీపీకి మధ్య చాలాసార్లు విభేదాలు జరగటము, దాని మీద వాళ్ళు ఖండించడం కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు తాజాగా ఈ గొంతుని, అంటే ఇప్పటిదాకా ఎన్నికల మీద, ఈవీఎంల మీద జగన్మోహన్ రెడ్డి ఒక్కడే పోరాడాడు. ఇప్పుడు దీన్ని కాంగ్రెస్ పార్టీ కూడా అందిపుచ్చుకుంది. ఎందుకంటే మహారాష్ట్రలో వాళ్ళకి జరిగినటువంటి ఓటమి కావచ్చు, హర్యానాలో వాళ్ళకి జరిగినటువంటి ఓటమి కావచ్చు. సో ఇలా కాంగ్రెస్ పార్టీకి కూడా ఈవీఎంల మీద అనుమానాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఏమంటారు, ఇప్పుడు బాయ్కాట్ ఈవీఎం అనేది ఒక నినాదాన్ని తలెత్తుకుంటూ తీసుకొచ్చారు. ఆ ఈవీఎంలను బాయ్కాట్ చేసి ఏ ఎన్నికలు జరిగినా, ఏ ఎన్నికలు జరగాలన్నా బ్యాలెట్ పేపర్ విధానంలోనే జరగాలి. అప్పుడు మాత్రమే ప్రజలు వేసే ఓట్లు సక్రమంగా ఎవరికి పడుతుంది, ఎవరికి పడట్లేదని తెలుస్తుందని చెప్పేసి నిన్న మల్లికార్జున ఖర్గే ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా వాదిస్తూ వచ్చారో, జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా మాట్లాడుతూ వచ్చారో, అదే అంశాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఎత్తుకుంటూ వచ్చింది. అదే అంశం మీద ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా పోరాడుతూ వస్తుంది. అయితే ఇవన్నీ, అంటే నిన్న మల్లికార్జున ఖర్గే చెప్పింది ఏంటంటే, ఈవీఎంలకు వ్యతిరేకంగా పోరాడేటువంటి పార్టీలు ఏమున్నప్పటికీ కూడా వాళ్ళందరినీ మేము కలుపుకొని ఎన్నికల కమిషన్ మీద, బీజేపీ మీద వ్యతిరేకంగా పోరాడతామంటూ మల్లికార్జున ఖర్గే చెప్పారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఎత్తుకున్నటువంటి నినాదం ఉందో దానికి అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ కూడా అడుగులు వేస్తుంది. మరి వీళ్ళిద్దరు కలిసి ఈవీఎంల మీద పోరాటం చేసే అవకాశం ఉంటుందా? ఎందుకంటే తమిళనాడుకి సంబంధించి ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. మరొక సంవత్సరంలో తమిళనాడుకి సంబంధించి ఎన్నికలు కూడా ఉన్నాయి. అక్కడ కూడా ఈవీఎంల ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి నేపథ్యంలో అక్కడికి సంబంధించి స్టాలిన్ ఏమన్నా వీళ్ళకి సపోర్ట్ చేసి ఈవీఎంలను బ్యాన్ చేసి మళ్ళీ బ్యాలెట్ పేపర్ని తీసుకురావాలని చెప్పేసి వాళ్ళు కూడా ఏమైనా డిమాండ్ చేస్తారా? స్టేట్ పార్టీలు, అంటే రాష్ట్ర పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా నేషనల్ పార్టీస్కి సపోర్ట్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఈవీఎంల అంశాన్ని మాత్రం ఒక పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా చేసే అవకాశం అయితే ఉంటుంది. గతంలో కూడా చాలామంది కూడా యూపీకి సంబంధించి అక్కడ ఎస్పీ పార్టీకి చాలా సీట్లు వచ్చాయి, అయినా కూడా మేము ఈవీఎంలు నమ్మమంటూ కూడా అఖిలేష్ యాదవ్ మాట్లాడినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. సో ఇలాంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈవీఎంలకు సంబంధించి ఒక పోరాటం చేయడానికి ఇటు ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. దానికి తోడు ఈ రాష్ట్ర పార్టీ అయినటువంటి తమిళనాడుకి సంబంధించినటువంటి స్టాలిన్ కావచ్చు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అక్కడ అఖిలేష్ యాదవ్ కావచ్చు, ఇలా వీళ్ళందరూ కూడా కలిసి పోరాడితే మాత్రం ఖచ్చితంగా ఈవీఎంలకు సంబంధించి ఒక ఫుల్ స్టాప్ అయితే పడే అవకాశం ఉంటుంది. దాంతోపాటు దానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. గతంలో ఏదైతే బ్యాలెట్ పేపర్ విధానాన్ని అమలు చేశారో మళ్ళీ అదే విధానాన్ని అమలు చేయడానికి కూడా ఒక ఆస్కారం అయితే ఉంటుంది. మరి దీని మీద ప్రతిపక్ష పార్టీలు ఎంతవరకు పోరాడతాయి? కేవలం ఇది ఎన్నికలు వచ్చిన సమయంలో మాట్లాడి తర్వాత మర్చిపోయే పరిస్థితిగా ఉంటుంది అనేది మాత్రం చూడాల్సి ఉంది.